అనకాపల్లి జిల్లాలో ఓ వ్యక్తి ఊహించని విధంగా ఉడాయించడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతుంది. గత 25 సంవత్సరాలుగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ ఆపద్బాంధవుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఇప్పుడు ఆచూకీ లేకుండా పోవడం వల్ల వందల మంది ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామానికి చెందిన పి వెంకటేశ్వరరావు 2000 నుంచి 2015 ఏడాది వరకు గ్రామస్తులకు అవసరమైన సమయంలో వడ్డీకి డబ్బులు ఇచ్చి శ్రేయోభిలాషిగా పేరుగాంచారు. ఆ తర్వాత కాకినాడ జిల్లా తునిలో వస్త్ర దుకాణం ప్రారంభించి అనంతరం బంగారం వ్యాపారంలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో తలపై నమ్మకం ఉన్న పరిచయ వర్గాల్లోని కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకొని వారికి నెల నెల వడ్డీ చెల్లిస్తూ వచ్చారు. ఈ నమ్మకంతో కొంతమంది రసీదు కూడా వ్రాయించుకోకుండా నోటి మాట మీదే లక్షల డబ్బులు అప్పులుగా ఇచ్చినట్టుగా చెబుతున్నారు. వెంకటేశ్వరరావుకు 2 కుమారులు 1 కుమార్తె ఉన్నారు. కుమార్తె ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో ఘనంగా పెళ్లి చేశారు. కుమారులు 2 మంచిగా వ్యవహరించే వారే అన్నది గ్రామస్తుల అభిప్రాయం. ఇంతలోనే వారి కుటుంబం సడన్ గా అదృశ్యమవడం అందరిలో అనేక అనుమానాలు రేకెత్తిస్తుంది. మీరు 5 లక్షలు ఇచ్చారా? ఉద్యోగాలు బుక్లోనే రాశాడండి. కొన్ని రాశాడు, కొన్ని రాయలేదు. బుక్లో రాశాడు.